సో ముందుగా 100 గ్రామ్స్ మైదా తీసుకోండి, శనగపిండి ఒక 50 గ్రామ్స్, 1 టేబుల్ స్పూను సాల్ట్, బియ్యం పిండి ఒక 50 గ్రాములు తీసుకొని మొత్తం కలుపుకోవాలి. అలాగే పసుపు ఒక టేబుల్ స్పూను, కొద్దిగా హాట్ ఆయిల్ ఒక 10 టేబుల్ స్పూన్స్ అంటే వేడి చేసిన నూనె వేసి బాగా కలపాలి. చూసారు కదా, మొత్తం పిండి అంతా ఇలా తయారైంది. సో కొద్దిగా నీళ్ళు తడుపుకుంటూ మనం పిండిని బాగా గట్టిగా ముద్దలాగా చేసుకోవాలి. సో పసుపు వేసాం కదా కాబట్టి మంచి yellowish-గా వచ్చింది. ఇంకొంచెం ఆయిల్ వేసి దీన్ని కాస్త ఊరబెడుతున్నాను పైన. చూసారు కదా, కాసేపు రెస్ట్ ఇచ్చేసేయండి. ఎంత బాగా ఊరితే అంత బాగా వస్తుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ ఒక 10 గ్రాములు, అలాగే చింతపండు ఒక 10 గ్రాములు తీసుకొని నానబెట్టుకోవాలి. ఓకేనా? సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు జీలకర్ర ఒక టేబుల్ స్పూను, ధనియాలు ఒక టేబుల్ స్పూను, సోంపు ఒక టేబుల్ స్పూను వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో గసగసాలు ఒక టేబుల్ స్పూన్ అయిపోయిందా? ఇప్పుడు వీటిని తీసేసుకొని ఈ మసాలాని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోనే చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూను, ఇంగువ కొద్దిగా, అలాగే పసుపు, కొరియాండర్ పౌడర్ కొద్దిగా, అది కూడా ఒక టేబుల్ స్పూను, తగినంత ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా పొడి పొడిలాడుతూ ఈవెన్ వచ్చేసింది. పొడిలాగా గరం మసాలా లాగా మనకి రెడీ అయింది. ఇప్పుడు ఈ చింతపండు షుగర్ పౌడర్ కలిసిన ఈ మిక్చర్ని కూడా రెడీ చేసుకుందాం. చింతపండు గుజ్జును బాగా పిండుకోవాలి. జస్ట్ ప్యూరీ మాత్రం కావాలి మనకు థిక్గా. షుగర్ పౌడర్లో పులుపు ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని ఉందా? చేసి చూడండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. సో రెడీ అయిపోయింది ఈ డో ఒక 20 నిమిషాల్లో. ఇప్పుడు మనం దీన్ని మరొకసారి నీడింగ్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకు చేసుకునే ప్రోడక్ట్స్ అంత బాగుంటాయి. వీటిని చపాతీ ముద్దలాగా వేడి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని పొడి పొండి చల్లుకొని మనం చపాతీలాగా రుద్దుతున్నాము. సో పొడి పిండి చల్లుకుంటూ ఇలా ఒక చపాతీలాగా చేసాం కదా. ముందుగా దీనిపైన షుగరు, చింతపండు కలిపిన టామరిన్ పేస్ట్ వేసి ఒక లైన్ అప్లై చేయాలి ఇట్లా. ఆ తర్వాత దీనిపైన మసాలా పౌడర్ వేయాలి. ఇదంతా కూడా బాగా పరిచేసేయండి. సో ఇది కంప్లీట్లీ మీకు మంచిగా నచ్చేస్తుంది. ఇప్పుడు చుట్టుపక్కల అంచుల్ని కూడా బాగా ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి, ఎందుకంటే రోల్ చేస్తే ఫినిష్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ మసాలాతో పాటు రోల్ చేయండి. అయిపోయిందా రోల్? సో రోల్ అయిపోయింది. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని దీన్ని ఎట్లా దొర్లించుకోవాలి. సో బాగా స్టిక్ అయింది కదా. ఇప్పుడు వీటితో ఘాట్లు పెట్టుకుంటున్నాను కత్తితో. ఇట్లా క్రాస్గా ఇట్లా కట్ చేసుకొని తీసేసుకున్నాము. అలాగే నిటారుగా వస్తాయి కదా, వాటిని చేత్తో ఇలా వేళ్ళతో నలిపితే ఇలా రౌండ్స్గా వస్తాయి. అయినా ఆ కలర్ మాత్రం అలాగే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. రెడీ అయిపోయింది అంతే. సో ఇప్పుడు వేడి వేడి నూనెలో మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకొని తినేసేయడమే. సో చాలా చాలా టేస్టీగా ఉండే భగర్వాడి స్నాక్ ఐటెం రెడీ. లోపల మసాలా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా చాలా బాగుంటుంది. సో లోపల మసాలా ఓవర్ ఫ్రై కాకుండా మాడకుండా తీసేసుకోండి. సో కరకరలాడుతూ చాలా చాలా బాగుంటాయి. సో ఇలా చూడండి, బ్రేక్ చేసి చూస్తే లోపల ఆ లేయర్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. ఫుల్ ఆఫ్ ఇందులో స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళకైతే మస్తుగా నచ్చేస్తుంది. ఎలా అనిపించింది భగర్వాడి రెసిపీ? నచ్చిందా? ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.